అయోధ్యలో రామ మందిరం ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్తాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే స్థాయి పాకిస్తాన్ కు లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య కార్యక్రమంలో పాల్గొనటంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ లో మైనారిటీలకు ముప్పు ఉందని చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. అయోధ్య రామమందిరం ధ్వజారోహణ వేడుకలో భారత ప్రధాని మోదీ పాల్గొనడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. మతపరమైన కార్యక్రమంలో దేశాధినేత పాల్గొన్నందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ చేసిన ఆరోపణలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. భారతదేశంలో మైనార్టీలకు ముప్పు నెలకొందని పాకిస్తాన్ చేసిన విమర్శలు పూర్తిగా నిరాధారమని, ఏ విధంగానూ ఆమోదించలేమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో చొరబడడాన్ని పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని, అది తమకు అంగీకారం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. రామమందిరం ధ్వజారోహణ కార్యక్రమం దేశవ్యాప్తంగా కోట్లాది హిందువులకు ఆనంద కారణం అవుతుండగా, ఆ వేడుకల్లో ప్రధానిపై పాకిస్తాన్ విమర్శలు చేయడం దాయాది దేశం ఉద్దేశాలను తిరిగి రుజువు చేసిందని భారత అధికారులు పేర్కొన్నారు. నూతనంగా నిర్మితమైన అయోధ్య రామాలయం దేశ సాంస్కృతిక చరిత్రలో ఒక కీలక ఘట్టమని, ఈ చారిత్రక క్షణంలో ప్రధాని పాల్గొనడం సహజమే అని భారత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడమే మైనార్టీల పట్ల ప్రమాదంగా పాకిస్తాన్ ప్రతిపాదించడం దేశంలోని మత సామరస్య వాతావరణాన్ని అపోహపరిచే ప్రయత్నమని భావిస్తున్నారు. పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మేము గమనించాం. మతతత్వం, భిన్న అభిప్రాయాలను అణచివేయడం, మైనార్టీలపై దాడులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటోన్న దేశం భారతదేశానికి నీతులు చెప్పే స్థితిలో అస్సలు లేదు అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లో హిందూ, సిక్కు, క్రైస్తవ మైనార్టీల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఇతరుల మానవ హక్కుల గురించి మాట్లాడడం అసలే సరైనది కాదని జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఇక్కడి అంతర్గత విషయాల్లో ఆ దేశం జోక్యం చేసుకోవడం పూర్తిగా అనుచితం. వారి దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవడం పాకిస్తాన్ మొదటి కర్తవ్యమై ఉండాలి అని ఆయన ఘాటుగా స్పందించారు. అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్తాన్ చేసిన అభ్యంతరాల లేఖలో భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని, హిందూ అతివాదుల చేతిలో ముస్లిం మతపరమైన నిర్మాణాలకు ముప్పు ఏర్పడిందని ఆరోపించింది. శాంతియుతంగా జరిగిన దేశ ప్రజలు విశ్వాసంతో వీక్షించిన వేడుకను మతరంగంలో ఉద్రిక్తత సృష్టించేలా రాజకీయ రంగు పులమడం పాకిస్తాన్ ఉద్దేశమని భారత అధికార వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకించి దేశ రాజకీయం, మత వ్యవస్థపై అర్థంతరమైన వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించేందుకు ప్రయత్నించిందని భావిస్తున్నారు. ఈ వేడుక పూర్తిగా భారత అంతర్గత సాంస్కృతిక అంశమని, దీనికి పాకిస్తాన్ వంటి దేశాలకు సంబంధమే లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వడం భారత రాజ్యాంగ హామీ అని, అది అమలు అవుతోందని భారత్ గుర్తు చేసింది. దేశంలోని మైనార్టీలకు అత్యంత సురక్షిత వాతావరణం ఉందన్న విషయాన్ని ప్రపంచంలోని అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నాయని విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ పదే పదే ఆరోపణలను ఉద్దేశపూర్వకంగానే పునరావృతం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్ నుండి వచ్చిన రాజకీయ విమర్శలు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నాలుగా భారత విదేశాంగ శాఖ చెబుతోంది. అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ వేడుకను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వాగతిస్తుండగా, దీనిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ద్వేష ప్రచారం, మతాల మధ్య విభేదాలు రేకెత్తించే ప్రయత్నంగానే భారత్ భావిస్తోంది. ఈ వ్యవహారంపై భవిష్యత్తులో కూడా భారత్ తన దృఢమైన వైఖరిని కొనసాగించనుందని స్పష్టమవుతోంది.